ఇది నా యూట్యూబ్లో ఫాస్ట్ వీడియో. పర్పస్ ఆఫ్ దిస్ ఛానల్ ఈస్ టు మేక్ అవర్ సెల్స్ కన్సిస్టెంట్. నేను ఎస్ఎస్సి సీషియల్ యాస్పిరెంట్ని. ఈ ఇయర్ 2025లో నా ఫస్ట్ అటెంప్ట్ అయితే నేను ఇవ్వబోతున్నా. నేను ఈ ప్రిపరేషన్ టైంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వచ్చా. లైక్ మన సిలబస్లో నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ టాపిక్ చదవాలి, ఏ టాపిక్కి ఏ బుక్ ప్రిఫర్ చేయాలి, ఏ ఏ టాపిక్కి యూట్యూబ్లో ఏ వీడియో చూడాలి, ఇలా చాలా ఫేస్ చేసుకుంటూ వచ్చా. అండ్ ప్రిపరేషన్కి ఒక ట్రాక్ని ఎలా సెట్ చేయాలి అనేది చాలా కన్ఫ్యూజన్లో నేను ఉండేవాడిని. అండ్ కన్సిస్టెన్సీ అనేది నాకు లేదు. సో ఈ కన్సిస్టెన్సీ అండ్ మనకు ప్రిపరేషన్కి ఒక ట్రాక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ ఛానల్ అయితే నేను క్రియేట్ చేశా. ఈ ఛానల్లో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఈరోజు మనం తెలుసుకోబోయేది ఈ ఛానల్లో ఎస్ఎస్సి అంటే ఏంటి. ఫస్ట్గా అసలు మనకి ఎస్ఎస్సి తెలియకుండా ఎలా ప్రిపేర్ అవుతుంది ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి. సో ఫస్ట్ మనం ఎస్ఎస్సి గురించి తెలుసుకుందాం. తర్వాత ఎస్ఎస్సి ఏమేమి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందో, అండ్ తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ అయ్యే సీజీఎల్ గురించి తెలుసుకుందాం. సీజీఎల్ ఏం పోస్టులు ఉంటాయి అండ్ ఎలిజిబిలిటీ తెలుసుకుందాం. తర్వాత పేపర్ ప్యాటర్న్ తెలుసుకుందాం. ఈ ఇయర్ 2025లో ఎగ్జామ్స్ అనేవి కొంచెం డిలే అవ్వబోతున్నాయి. సో దాని గురించి తెలుసుకుందాం. ఎందుకనేది, అసలు మన అప్రోచ్ ఎలా ఉండాలి ఎగ్జామ్ పట్ల అనే దాని గురించి ఈ వీడియోలో ఈరోజు తెలుసుకుందాం. నెక్స్ట్ ఫస్ట్గా ఎస్ఎస్సి అంటే ఏంటి. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న వేరియస్ డిపార్ట్మెంట్స్, మినిస్ట్రీస్లో ఖాళీగా ఉన్న వేరియస్ పోస్ట్స్ వాటన్నిటిని ఈ ఎస్ఎస్సి ద్వారా రిక్రూట్ చేసుకొని జాబ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు. ఈ ఎస్ఎస్సిలో మెయిన్గా ఎస్ఎస్సి సీజీఎల్ అనేది మోస్ట్ పాపులర్ ఎగ్జామ్. ఎందుకంటే ఇది గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటుంది కాబట్టి. సో దీని పేరు కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ అంటాము. అండ్ ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఏమేమంటే ఎస్ఎస్సి సీజీఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జీడీ కానిస్టేబుల్, సిపిఓ, జేఈ, స్టెనోగ్రాఫర్, ఇంకా చాలా ఉన్న ఎగ్జామ్స్ అవన్నీ ఎస్ఎస్సి కండక్ట్ చేస్తుంది. ఈ సీజీఎల్ అని ఉంది కదా, ఇదేమో గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉంటుంది. అంటే మనం డిగ్రీ కంప్లీట్ చేయాలి. అండ్ మిగతావి ఉన్నాయి కదా, ఇవన్నీ ఏమో 12th బేస్డ్ అండ్ 10th బేస్డ్ మీద ఉంటుంది. వాట్ ఈస్ ఎస్ఎస్సి సీజీఎల్? అసలు ఎస్ఎస్సి సీజీఎల్ అంటే ఏంటి? ఎస్ఎస్సి సీజీఎల్ అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్. దీని ద్వారా ఏ పోస్ట్ రిక్రూట్ చేస్తారంటే గ్రూప్ బి అండ్ గ్రూప్ సి. గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులు ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇంకా చూస్తాం చాలా ఉన్నాయి పోస్టులు, అవి కూడా చూద్దాం. అండ్ ఇదేమో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, మనకి మంచి శాలరీ ఉంటుంది అండ్ జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. వీటి గురించి అంటే ప్రతి పోస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను డీటెయిల్గా మళ్ళీ ఒక వీడియో చేస్తాను. అండ్ ఇవి కొన్ని పోస్టులు అయితే ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇంకా చాలా పోస్టులు అయితే ఉన్నవి ఎస్ఎస్సి సీజీఎల్ పోస్టులు. ఒకసారి మీరు చూడండి. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెషన్ ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్, స్టాటిస్టికల్ ఆఫీసర్, అకౌంటెంట్, ట్యాక్స్ అసిస్టెంట్, ఇలా ఇవే కాదు చాలా ఉన్నవి. అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి మనం ఫస్ట్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. మన ఏజ్ అనేది 18 నుంచి 32 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ రిజర్వేషన్ పరంగా కొన్ని బెనిఫిట్స్ ఉన్నవి ఏజ్లో కూడా. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. దేనికి? ఎస్ఎస్సి సీజీఎల్కి. అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ కానీ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు ఎప్పుడైతే మనము ఎగ్జామ్స్ క్లియర్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తామో ఆ టైం కల్లా వాళ్ళ డిగ్రీ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఎస్ఎస్సి సీజీఎల్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మనకి ఎస్ఎస్సి Tier 1, Tier 2 అనేవి 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. అవి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఈ Tier 1
కంప్లీట్ చేసి అంటే టియర్ 1 కంప్లీట్ చేసిన వాళ్ళకి టియర్ 2 కండక్ట్ చేస్తారు. టియర్ 2 కంప్లీట్ చేసిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇందులో ఎలాంటి ఇంటర్వ్యూ కానీ అలాంటిది ఏమీ ఉండదు. తర్వాత టియర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. టియర్ 1లో మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి 1 అవర్ టైం ఇస్తారు. ఈ 100 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి 4 సబ్జెక్ట్స్ ఉంటుంది. ఆ 4 సబ్జెక్ట్స్ ఏమిటి అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. ఈ 4 సబ్జెక్ట్స్ నుంచి ఈచ్ సబ్జెక్ట్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ వస్తుంది. మొత్తం 100 క్వశ్చన్స్. అండ్ ఈ 100 క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటుంది. మొత్తం టోటల్ 200 మార్క్స్. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉందండి. నెగిటివ్ మార్కింగ్ ఏంటంటే ప్రతి ఈచ్ క్వశ్చన్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ 0.50 మార్క్స్ అనేది కట్ అవుతుంది. ఈ టియర్ 1 ఎగ్జామ్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి టియర్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ టియర్ 2లో ఏముంటుందంటే మొత్తం 3 పేపర్స్ ఉంటుంది. ఈ 3 పేపర్స్ అనేది మొత్తం అందరికీ కాదు, కొన్ని పోస్టులకి మాత్రమే పేపర్ 2 పేపర్ 3 అనేది పేపర్ 3 అనేది కండక్ట్ చేస్తారు. పేపర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మ్యాథమెటికల్ ఎబిలిటీస్ మొత్తం 30 క్వశ్చన్స్ ఉంటుంది, 90 మార్క్స్. రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 30 క్వశ్చన్స్, 90 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ 45 క్వశ్చన్స్, 135 మార్క్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 25 క్వశ్చన్స్, 75 మార్క్స్ ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ వచ్చేసరికి 20 క్వశ్చన్స్, 60 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మనకి ఒక క్వాలిఫైయింగ్ ఉంటుందంటే డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్. ఇది జస్ట్ మన క్వాలిఫైయింగ్ అంటే 35 వర్డ్స్ పర్ మినిట్, 40 వర్డ్స్ పర్ మినిట్ అలా టైప్ చేయాలి. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 1 మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. ఈ పేపర్ 2 పేపర్ 3 అనే ఎగ్జామ్ ఇక్కడ పేపర్ 2 ఏమో స్టాటిస్టిక్స్ అండి. ఈ స్టాటిస్టిక్స్ ఎవరు కండక్ట్ చేస్తారంటే జేఎస్ఓ అనే పోస్ట్ అప్లై చేసిన వారికి మాత్రమే ఈ పేపర్ 2 అనేది కండక్ట్ చేస్తారు. అలాగే పేపర్ 3 కూడా ఏఏఓ పోస్ట్ అని ఉంటుంది. ఆ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే పేపర్ 3 కండక్ట్ చేస్తారు. ఇవి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటుంది. తర్వాత మనం ఇప్పుడు ఎగ్జామ్ డిలే అంటున్నాం కదా 2025లో. ఈ ఎగ్జామ్స్ డిలే ఎందుకంటే 2024 ఎగ్జామ్స్ టీసీఎస్ కండక్ట్ చేస్తుంది. మనకి చాలా ఇయర్స్ నుంచి టీసీఎస్ మనకి ఈ ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. అయితే చాలా తప్పులు జరిగాయని చెప్పేసి 2024 ఎగ్జామ్స్లో చాలా వచ్చాయి కదా బయటికి. సో అందువల్ల ఎస్ఎస్సి ఏమందంటే ఇప్పుడు 2025కి వెండర్ చేంజ్ చేస్తున్నాం అని చెప్పారు. సో దానివల్ల మనకి ఎగ్జామ్స్ అనేవి డిలే అవుతున్నాయి. సో ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసి ఆగస్ట్లో జరగవచ్చు అని అంటున్నారు. మరి ఎప్పుడు జరిగినా మనం మంచిగా ప్రిపేర్ అయితే మనకి ఏమి ఉండదండి, మంచిగా రాయొచ్చు ఎగ్జామ్స్. మనం ఈ ఆపర్చునిటీని ఎలా యూటిలైజ్ చేసుకోవాలంటే మనము కన్సిస్టెన్స్గా ఉండాలి. మనము ఇప్పటికీ స్టార్ట్ చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే మనకి టైం ఉంది. ఉన్న టైంని మనం కరెక్ట్గా యూజ్ చేసుకున్నామంటే మంచిగా మనం అనుకున్న గోల్ని మనం సాధించవచ్చు. వీ కెన్ డూ ఇట్. చాలామంది అంటారు కొంచెమే టైం ఉంది కదా, లేకపోతే నాకేమి రాదు అని చాలామంది అనుకుంటారు. అదేముండదండి. ఇది జస్ట్ చాలా సింపుల్ ఎగ్జామ్. మనం కరెక్ట్గా ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ అయ్యి కన్సిస్టెన్సీగా ఉంటే వీ కెన్ డూ ఇట్ అండి. కాకపోతే మనం డైలీ చదవాలి, డైలీ ప్రిపేర్ అవుతూ ఉంటే చాలు. నేను దీనికోసం ఏం చేశానంటే ఒక 70 days ఛాలెంజ్ అని పెడుతున్నాను. ఈ 70 days ఛాలెంజ్ ఏం చేయాలంటే మీరు డైలీగా నేను మీకోసం ఒక వీడియో అయితే చేస్తాను. డైలీ ఆ వీడియోని పోస్ట్ చేస్తాను మార్నింగ్ కల్లా. ఆ వీడియోని చూసి ఆ వీడియోలో నేను ఏమైతే మన సిలబస్లో ఉంటాయో ఆ సిలబస్ని 70 daysకి తగ్గట్టుగా డివైడ్ చేశాను. ఏ రోజు ఏ టాపిక్ ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్, ఇలా అన్నీ డీటెయిల్గా నేను ప్రిపేర్ చేశానండి. ప్రతిరోజు నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాను యూట్యూబ్లో. ఆ వీడియో చూసేసి మీరు కన్సిస్టెన్సీగా రోజు ఆ వీడియోస్ చూస్తూ మీరు ప్రిపేర్ అయ్యారంటే సరిపోతుందండి. కాకపోతే మీరు మీ టైం ఇవ్వాలి.
ఏది మనం టైం పెట్టకుండా మనం టైం స్పెండ్ చేయకుండా రాదు కదండి. సో మనం టైం స్పెండ్ చేస్తూ మనం ఎగ్జామ్కి రెస్పెక్ట్ ఇచ్చామంటే దెన్ ఎగ్జామ్ ఆల్సో మనకి రెస్పెక్ట్ ఇచ్చి మనకి గుడ్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో నేను అన్నీ మీకు కావాల్సిన అన్ని యూట్యూబ్ లింక్స్ రూపంలో కానీ అలా మొత్తం డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. యూట్యూబ్ వీడియోస్ రూపంలో అన్నీ చెప్తాను డైలీ. మీరు ఏం చేయాలంటే జస్ట్ వీడియో చూసి ఆ వీడియోలో నేను చెప్పినవన్నీ డైలీ ప్రాక్టీస్ చేశారనుకో సరిపోతుంది. మొత్తం టియర్ 1కి టియర్ 2కి మొత్తం కవర్ అయిపోతుంది. మొత్తం ఈ 70 డేస్లో కవర్ చేయవచ్చు. ద ఓన్లీ వే టు సీ రిజల్ట్స్ ఈజ్ టు స్టేస్ కన్సిస్టెంట్. మన రిజల్ట్స్ మంచిగా రావాలంటే మనం డైలీ కన్సిస్టెంట్గా ఉంటేనే మన రిజల్ట్ గుడ్గా ఉంటుంది. ఈరోజు అంటే ఒకరోజు రాకపోయినా సరే నెక్స్ట్ టైం వస్తుంది. మనము కన్సిస్టెంట్గా లేకుండా మన రిజల్ట్ మంచిగా రావాలంటే మాత్రం అది కుదరని పని కదా. సో మనం కన్సిస్టెంట్గా నిజాయితీగా మన పని మనం చేసి నిలబడ్డామంటే దెన్ వీ విల్ గెట్ డెఫినెట్లీ. సో మనం కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వాలి. ఒకసారి ఆలోచించుదాం. మనం చేసిన ప్రామిసెస్ మన పేరెంట్స్కి మన కోసం వాళ్ళు ఎంతో చూస్తూ ఉంటారు. ఎప్పుడైనా మా కొడుకు కానీ మా కూతురు కానీ ఉద్యోగం తెచ్చుకుంటే మేము కొంచెం లైక్ వాళ్ళకి కొంచెం ఆధారంగా ఉంటుందని వాళ్ళు అనుకుంటారు. బట్ దే నెవర్ సే మీ మనీ మాకు ఇవ్వండి అని అలా ఏం చెప్పరు కదా. సో మనం సక్సెస్ అయితే వాళ్ళు మంచిగా సంతోషిస్తారు. సో అలాగే మనం కొన్ని ప్రామిసెస్ చేస్తుంటాము. ఆ ప్రామిసెస్ కూడా మనకి ఎప్పుడు గుర్తుంటాయి కాబట్టి మనం కన్సిస్టెంట్గా రోజు వర్క్ చేయాలి. ఆ ప్రామిసెస్ అన్నిటిని మన పేరెంట్స్కి చేసిన ప్రామిసెస్ని అలాగే మన ఫ్రెండ్స్కి చేసిన ప్రామిసెస్ని ఇంకా అన్నిటిని మనం నెరవేర్చాలంటే మనం కన్సిస్టెంట్గా డైలీ ప్రిపేర్ అయ్యామంటే దెన్ వీ విల్ గెట్ రిజల్ట్స్ వెరీ గుడ్. మనం అనుకున్న రిజల్ట్ని మనం సాధించగలుగుతాం. అండ్ మనం కన్సిస్టెంట్గా ఉంటే గాడ్ కూడా మనకి హెల్ప్ చేస్తారు. నేచర్ హెల్ప్ చేస్తుంది. అన్నీ మనకి అనుకూలంగా మారుతాయి మనం ఎప్పుడైతే కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవుతామో. నేను చెప్తున్నది ఒకటే, డైలీ కన్సిస్టెంట్గా ఉండాలి. ఎంత పని ఉన్నా సరే మనం ఆ రోజు మొత్తం చదవలేకపోవచ్చు. బట్ 1 అవర్ ఉన్న 24 అవర్స్లో 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా చదవడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కళ్ళు. నేను ఈ 70 డేస్ అయితే డైలీ ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తాను. మీకు కావాల్సిన అన్ని లింక్స్తో సహా పెడతాను డిస్క్రిప్షన్ బాక్స్లో. మీరు ఆ లింక్స్ని యూజ్ చేసుకొని నేను చెప్పినవి ఏమేమి చదవాలో ఎన్ని వీడియోస్ చదవాలో అవన్నీ చేశారంటే మనం ఈ CGL ఎగ్జామ్ అనేది చాలా సింపుల్గా క్రాక్ చేయవచ్చు. యాక్యురసీ వన్ మోర్ థింగ్, మనం స్పీడ్ అంటూ ఉండాలండి. ఎందుకంటే మనకు ఉండేది 1 అవరే 1 అవరే ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఉంటుంది. సో మనం యాక్యురసీ స్పీడ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో కన్సిస్టెంట్గా డైలీ మనం ప్రాక్టీస్ చేయగలిగితేనే మనం ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతాం. మెయిన్గా మనం కన్సిస్టెంట్ ఈ పదం మంచిగా గుర్తుపెట్టుకోవాలి అందరూ. కన్సిస్టెంట్ ఇది లేకపోతే మాత్రం మనం ఏది సాధించలేం. కన్సిస్టెన్స్ మనకి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి అందరూ. గెట్ రెడీ. రేపు నేను వీడియో పోస్ట్ చేస్తాను, దానికోసం అందరూ రెడీగా ఉండండి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.